అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న బుజారన్నాడు బనకచెర్ల మీద ఏదో మీటింగ్ పెట్టే కదా, పెట్టిందే నయమైంది. సారు వారి విజ్ఞానమంతా లోకమంతా చూసింది. వారెవ్వా ఇంతటి మేధావిన మేము గెలిపించుకున్నది అని దిల్ ఖుష్ అయ్యరట. సారు వారి విజ్ఞాన ప్రదర్శనలు మీరు ఒక్క మలక వినాలే. అయితే ఈ మీటింగ్లో ఒక పెద్ద సారు ఏదో చెప్తుంటే సారుకు వచ్చిన అనుమానం వినుండ్రి మీరు. ఇది గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ సార్. ఇది గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ సార్. అన్నారా? అవునా, దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లోనే ఉన్నదా అని ఎంత ముద్దుగా అడుగుతాడో చూడు. సారు మన తెలంగాణకు ముఖ్యమంత్రి. దేవాదుల ఏడ ఉన్నదో కూడా తెలియదంటే ఎట్లా కావచ్చు? ఇంకా నయం హైదరాబాద్ తెలంగాణలోనే ఉన్నదా అని అడగలేదు. ఇక గిట్లనే అనిపించింది నాకు. ఆగుండ్రి, ఇంకున్న యానిముత్యాలు ఇన్రి. Banakcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And then you are facing. No, sir. Penna. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. అసలు మీటింగ్ నడిచేదే బనకచెర్ల మీద, కానీ అది ఏడున్నదో సార్కి ఇప్పటిదాకా తెలియలేదు. ప్రకాశం జిల్లేనా అని అడుగుతాడు సారు వారు. సప్పట్లు కొట్టకపోతురు మరి మీరు. ఇగో ఈ సారు నల్లమల్లా అని దియంగానే ఏం అడిగిండో వినాలే మీరు. They will do with the TBA methodology to twin tunnels, parallel tunnels. Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area. That's it, completely. నల్లమల్ల అగ్గరో, అసలు నల్లమల్ల తెలంగాణ కిందికి వస్తుందా రాయలసీమ కిందికి వస్తుందా అని అడుగుతాండు. సారేమో నేను నల్లమల్ల బిడ్డని అంటాడు. నల్లమల్లనే గోళీలాడుకున్నా షిర్రగోని ఆడిన అంటాడు. కానీ ఆ నల్లమల్ల దేని కిందికి వస్తుందో తెలియకపాయే. అంటే సారుకు ఏది ఏడున్నదో తెలియదు అన్నట్టు గట్లనే అనిపిస్తుంది. సారు వారి విజ్ఞానాన్ని హరీష్ అన్న ఒక్క ముక్కల తేల్చేసిండు. ఇనుండ్రల్ల మీరు. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం.